రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ మాల మాదిగల్ని ఎడదీయాలనే ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ చేసి మరి మాల కులానికి ఎంత అన్యాయం చేస్తున్నారనేది తెలియచెప్పడానికి రేపు 15వ తారీఖున డిసెంబర్ 15వ తారీఖున గుంటూరు నల్లపాడులో మరి సాయంకాలం 3 గంటలకి మరి మాలల సింహం గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా మరి ఇంటింటికి ఎవ్వరూ కూడా వెనకబడకుండా ప్రతి ఇంటికి ఒక సైనికుల్లాగా బయలుదేరి మరి మాలల సింహం గర్జన సభకి మరి ఇచ్చేసి అందరూ కూడా ఈ మాలల సింహం గర్జన సభను విజయవంతం చేస్తారని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి ఏ విధంగా వర్గీకరణ చేసి మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందో మరి అన్ని కూడా వివరించే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో మాలల సింహ గర్జన సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను మాలల మహాగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను ఈ ఆంధ్రప్రదేశ్ లో నుండి యావత్తు మాలలందరూ కూడా కథలు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా నేను పి గన్నవరం నియోజకవర్గం నుండి పి గన్నవరం మండలం నుంచి మరి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పి గన్నవరం మండలంలో ఉన్నటువంటి ఇరే గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా మరి విద్యార్థులు ముందుకు రావాలి. విద్యార్థుల భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ కూడా మరి కంకణబద్దులై ఈ గుంటూరు సభకు రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మాల సోదరులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా నేర్చుకోండి. ఏ విధంగా ఇతర కులాలు ఏ విధంగా పోరాడుతున్నాయి, మన కులాలు ఏ విధంగా పోరాడుతున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాలల మహాగర్జనని విజయవంతం చేసే విధంగా పి గన్నవరం మండలంలో ఉన్నటువంటి ఇరు గ్రామాల నుంచి మాల సోదరులు రావాల్సిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.